అనగనగా ఒక అందమైన రాజ్యం. ఆ రాజుకు 7 కొడుకులు. ఒకరోజు ఆ రాజకుమారులు సరదాగా వేటకు వెళ్లి నదిలో మెరిసిపోయే 7 చేపలను పట్టుకొచ్చారు. వాటిని కోటబయట ఎండలో వేశారు. 6 చేపలు చక్కగా ఎండాయి, కాని ఒక్క చేప మాత్రం ఎండలేదు. అప్పుడు జరిగిన సంభాషణ ఇది. రాజకుమారులు: చేపా చేపా, ఎందుకెండలేదు? చేప: గడ్డివాము అడ్డొచ్చింది, అందుకే ఎండలేదు. రాజకుమారులు: గడ్డివాము గడ్డివాము, ఎందుకడ్డొచ్చావు? గడ్డివాము: ఆవు నన్ను మేసింది, అందుకే అడ్డొచ్చాను. రాజకుమారులు: ఆవు ఆవు, ఎందుకు మేశావు? ఆవు: కాపరి నన్ను మేపలేదు, అందుకే మేశాను. రాజకుమారులు: కాపరీ కాపరి, ఎందుకు మేపలేదు? కాపరి: అవ్వ బువ్వ పెట్టలేదు, అందుకే మేపలేదు. రాజకుమారులు: అవ్వా అవ్వ, ఎందుకు బువ్వ పెట్టలేదు? అవ్వ: పిల్లవాడు ఏడ్చాడు, అందుకే బువ్వ పెట్టలేదు. రాజకుమారులు: పిల్లవాడా పిల్లవాడా, ఎందుకేడ్చావు? పిల్లవాడు: చీమ కుట్టింది, అందుకే ఏడ్చాను. రాజకుమారులు: చీమా చీమా, ఎందుక్కుట్టావు? చీమ: నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా మరీ అని నవ్వుతూ వెళ్ళిపోయింది.